బ్లెండర్ ట్యుటోరియల్ సిరీస్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ బ్లెండర్ 2.59 లో ప్రాపర్టీస్ విండో గురించి వివరిస్తుంది. ఈ లిపి స్నేహ దేవరుకర్ మరియు భాను ప్రకాష్ లచే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చేత సవరించబడింది. ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత మనకు ప్రాపర్టీస్ విండో అంటే ఏమిటి, ప్రాపర్టీస్ విండో నందు మెటీరియల్ ప్యానెల్ అంటే ఏమిటి, ప్రాపర్టీస్ విండో నందు గల మెటీరియల్ ప్యానెల్ లో ఉన్న వివిధ సెట్టింగ్స్ ఏమిటి అనే దానిపై అవగాహన వస్తుంది. మీకు బ్లెండర్ ఇంటర్ఫేస్ గురించి ప్రాథమిక అంశాలు తెలుసు అని నేను అనుకుంటాను. లేకపోతే దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ బేసిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది బ్లెండర్ ఇంటర్ఫేస్ ను చూడండి. ప్రాపర్టీస్ విండో మన స్క్రీన్ కు కుడివైపున ఉంటుంది. మునుపటి ట్యుటోరియల్లో ప్రాపర్టీస్ విండోలో మొదటి ప్యానెల్లు మరియు వాటిని అమర్చుట గురించి ఇప్పటికే చూసాము. ప్రాపర్టీస్ విండోలో తదుపరి ప్యానెల్ ని చూద్దాం. మొదట మనం ప్రాపర్టీస్ విండోను స్పష్టమైన వ్యూ కొరకు మరియు అవగాహన కొరకు పునఃపరిమాణం చేయాలి. ప్రాపర్టీస్ విండో యొక్క ఎడమ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి నొక్కిపట్టి ఉంచి ఎడమ వైపుకు లాగండి. ప్రాపర్టీస్ విండో యొక్క మరిన్ని ఆప్షన్స్ ను మనం స్పష్టంగా ఇప్పుడు చూడవచ్చు. బ్లెండర్ విండోను ఎలా పునఃపరిమాణం చేయాలో తెలుసుకోవడానికి మా ట్యుటోరియల్ హౌ టు చేంజ్ విండో టైప్స్ ఇన్ బ్లెండర్ ను చూడండి. ప్రాపర్టీస్ విండో ఎగువన గల అడ్డు వరుసకు వెళ్ళండి. ప్రాపర్టీస్ విండో ఎగువన గల అడ్డు వరుసలో స్పియర్ ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది మెటీరియల్ ప్యానెల్. ఇక్కడ మనం క్రియాశీల ఆబ్జెక్ట్ కు ఒక మెటీరియల్ ను జోడించవచ్చు. డిఫాల్ట్ గా ఒక ప్రామాణిక మెటీరియల్ ట్యూబ్ కు జోడించబడింది. బ్లూ లో హైలైట్ చేయబడిన ఈ అంశం మెటీరియల్ స్లాట్ లో ఒక భాగం. ఒక కొత్త మెటీరియల్ స్లాట్ ను జోడించడానికి మెటీరియల్ ప్యానెల్ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న ప్లస్ సంకేతంపై లెఫ్ట్ క్లిక్ చేయండి. కొత్త మెటీరియల్ జత చేయడానికి న్యూ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. డిఫాల్ట్ గా అన్ని కొత్త మెటీరియల్స్ ప్రాథమిక సెట్టింగులతో జత చేయబడతాయి. క్రొత్త మెటీరియల్ స్లాట్ ను తొలగించడానికి ప్లస్ సైన్ క్రిందన ఉన్న మైనస్ సైన్ పై క్లిక్ చేయండి. మనం మన అసలు మెటీరియల్ కు తిరిగి వద్దాం. దానికి వైట్ గా పేరును మార్చుదాం. మెటీరియల్ స్లాట్ బాక్స్ మరియు ప్రివ్యూ విండో మధ్య ఉన్న ఐడి నేమ్ బార్ లో మెటీరియల్ ను లెఫ్ట్ క్లిక్ చేయండి. మీ కీబోర్డ్ పై వైట్ అని టైప్ చేసి ఎంటర్ కీని నొక్కండి. మెటీరియల్ మరియు మెటీరియల్ స్లాట్ రెండింటి పేర్లు తెలుపుకు మారాయి. మనం కొత్త మెటీరియల్ స్లాట్ ను జోడించకుండా కూడా కొత్త మెటీరియల్ ను చేర్చవచ్చు. మెటీరియల్ ఐడి నేమ్ బార్ కు కుడివైపున ప్లస్ గుర్తుపై లెఫ్ట్ క్లిక్ చేయండి. మెటీరియల్ స్లాట్ కు కొత్త మెటీరియల్ జోడించబడుతుంది. దీని పేరును రెడ్ గా మార్చండి. అవును, అది మీరు ఊహించినదే. ఈ మెటీరియల్ యొక్క రంగును వైట్ నుండి రెడ్ కు మార్చబోతున్నాం. కానీ మొదట మెటీరియల్ ఐడి నేమ్ బార్ క్రిందన ఉన్న బటన్ల వరుసను పరిశీలించండి. సర్ఫేస్ క్రియాశీల ఆబ్జెక్ట్ యొక్క మెటీరియల్ ను దాని యొక్క ఉపరితలంగా అమలుపరిచింది. బ్లెండర్ లో ఇది డిఫాల్ట్ రెండర్ మెటీరియల్. వైర్ మెటీరియల్ ను వైర్డ్ మెష్ గా అమలుపరుస్తూ బహుభుజుల అంచులను మాత్రమే చూపిస్తుంది. ఇది మోడలింగ్ మరియు రెండరింగ్ పై సమయం ఆదా చేసే ఒక ఉపయోగకరమైన ఉపకరణం. మనము వైర్డ్ మెష్, ఎడ్జెస్ మరియు పాలిగాన్స్ గురించి వివరంగా మోడలింగ్ ఇన్ బ్లెండర్ యొక్క అధునాతన ట్యుటోరియల్లలో నేర్చుకుందాం. వాల్యూమ్ మెటీరియల్ ను క్రియాశీల ఆబ్జెక్ట్ యొక్క మొత్తం వాల్యూమ్ గా అమలుపరుస్తుంది. మెటీరియల్ యొక్క సెట్టింగ్స్ సర్ఫేస్ మరియు వైర్ నుండి భిన్నమైనవి. మనం తరువాత ట్యుటోరియల్లలో వాల్యూమ్ మెటీరియల్ ను ఉపయోగించినప్పుడు ఈ సెట్టింగులను మనం వివరంగా చూస్తాము. హాలో క్రియాశీల ఆబ్జెక్ట్ కు చుట్టూ ఉన్న ప్రకాశ కణాలుగా మెటీరియల్ ను అమలుపరుస్తుంది. మరలా భౌతిక అమరికలు మారాయి. మనం తర్వాతి ట్యుటోరియల్లలో హాలో మెటీరియల్ ఉపయోగించినప్పుడు ఈ సెట్టింగులను మనం వివరంగా చూస్తాము. 3D వ్యూలో ఈ ఐచ్ఛికములు ఏవి కనిపించటం లేదు అని గమనించండి. ఇది ఎందుకంటే వీటిని రెండర్ డిస్ప్లేలో మాత్రమే చూడవచ్చు. రెండర్ డిస్ప్లే గురించి తెలుసుకోవడానికి టైప్స్ ఆఫ్ విండోస్ ప్రాపర్టీస్ పార్ట్ 1 ట్యుటోరియల్ ను చూడండి.
సర్ఫేస్ కు తిరిగి వెళ్ళండి. సర్ఫేస్ మెటీరియల్ యొక్క సెట్టింగులను చూద్దాం. ప్రివ్యూ విండో క్రింద రెండెడ్ మెటీరియల్ యొక్క ప్రివ్యూను చూపిస్తుంది. కుడివైపున వివిధ ప్రివ్యూ ఎంపికల కోసం ఈ క్రింది బటన్లు కలిగిన కాలమ్ ఉంది. ప్లేన్, స్ఫియర్, క్యూబ్, మంకీ, హెయిర్ మరియు స్కై. ఇప్పుడు మన మెటీరియల్ యొక్క రంగును తెలుపు నుండి ఎరుపుకు మార్చండి. డిఫ్యూజ్ కు వెళ్ళండి. డిఫ్యూజ్ క్రిందన ఉన్న వైట్ బార్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక కలర్ మెనూ కనిపిస్తుంది. మనము ఈ మెనూ నుండి మనకు కావలసిన రంగును ఎంచుకోవచ్చు. నేను ఎరుపు రంగును ఎంచుకుంటున్నాను. కలర్ సర్కిల్ యొక్క కేంద్రంలో తెలుపు చుక్కను లెఫ్ట్ క్లిక్ చేసి నొక్కి ఉంచండి. సర్కిల్ యొక్క ఎరుపు జోన్ వైపు మీ మౌస్ ను లాగండి. మెటీరియల్ ప్యానెల్ లో, ప్రివ్యూ విండోలో మరియు 3D వ్యూలో క్యూబ్ యొక్క రంగు తెలుపు నుండి ఎరుపుకు మార్చబడింది. మరొక పద్ధతి, మళ్ళీ డిఫ్యూజ్ క్రింద రెడ్ బార్ పై క్లిక్ చేయండి. రంగుల వృత్తం కింద R, G మరియు B అనే 3 రంగులు మీరు చూసారా? R ను లెఫ్ట్ క్లిక్ చేయండి. మీ కీబోర్డ్ పై 1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. G ను లెఫ్ట్ క్లిక్ చేయండి. మీ కీబోర్డ్ పై 0 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. B ను లెఫ్ట్ క్లిక్ చేయండి. మీ కీబోర్డ్ పై 0 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు క్యూబ్ యొక్క రంగు ఒక మంచి ఎరుపు రంగు. అదే విధంగా స్పెక్యులర్ క్రిందన ఉన్న తెలుపు బార్ పై క్లిక్ చేయండి. కలర్ మెనూలో ఏదైనా రంగును ఎంచుకోండి. నేను ఆకుపచ్చ రంగుని ఎంచుకుంటున్నాను. అయితే క్యూబ్ పై పైన వైట్ నుండి లేత ఆకుపచ్చకు మార్చబడింది. ఇప్పుడు నేను మళ్ళీ వైట్ మెటీరియల్ ను ఉపయోగించాలంటే ఏం చేయాలి? నేను దాన్ని తిరిగి ఎలా పొందగలను? మెటీరియల్ ఐడి నేమ్ బార్ కు వెళ్ళండి. నేమ్ బార్ కు ఎడమ వైపున మరొక స్ఫియర్ ఐకాన్ ఉంటుంది. స్ఫియర్ ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది మెటీరియల్ మెనూ. సీన్ లో ఉపయోగించిన అన్ని మెటీరియల్స్ ఇక్కడ జాబితా చేయబడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ రెడ్ మరియు వైట్ మెటీరియల్ లు మాత్రమే కనిపిస్తాయి. వైట్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. మరోసారి క్యూబ్ ఎరుపు నుండి తెలుపుకు మార్చబడింది. డిఫ్యూజ్ మరియు స్పెక్యులర్ రెండింటి క్రింద ఇంటెన్సిటీ బార్లు ఉన్నాయి. డిఫాల్ట్ గా డిఫ్యూజ్ యొక్క ఇంటెన్సిటీ విలువ 0.8 మరియు స్పెక్యులర్ యొక్క ఇంటెన్సిటీ విలువ 0.5 గా ఉండును. అవసరమైన ఆబ్జెక్ట్ల రకాన్ని బట్టి ఇవి మారవచ్చు. ఒక మ్యాట్ ఫినిష్ అనగా డిఫ్యూజ్ మరియు స్పెక్యులర్ రెండింటికి తక్కువ తీవ్రతను సూచిస్తుంది. ఉదాహరణకు ఒక సహజ కలప మెటీరియల్ మ్యాట్ ఫినిష్ ను కలిగి ఉంటుంది. ఒక గ్లాసీ ఫినిష్ అంటే ఏమిటి? డిఫ్యూజ్ మరియు స్పెక్యులర్ యొక్క తీవ్రత ఎక్కువ. ఉదాహరణకు కార్ పెయింట్ మెటీరియల్ గ్లాసీ ఫినిష్ ను కలిగి ఉంటుంది. లాంబర్ట్ అనేది బ్లెండర్ లో డిఫ్యూజ్ యొక్క డిఫాల్ట్ షేడర్. లాంబర్ట్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది డిఫ్యూజ్ షేడర్ మెనూ. ఇక్కడ మనం మనకు అవసరమైన ఫ్రెస్నెల్, మినియట్, టూన్, ఓరెన్నేయర్ మరియు లాంబర్ట్ లాంటి షేడర్లు వంటివి ఎంచుకోవచ్చు. ఇంటెన్సిటీ వలె షేడర్లు కూడా వివిధ రకాలైన మెటీరియల్స్ కు భిన్నమైనవి. ఉదాహరణకు ఒక గాజు పదార్థం ఫ్రెస్నెల్ షేడర్ ను ఉపయోగిస్తుంది. అదే విధంగా కుక్టార్ అనేది బ్లెండర్ లో స్పెక్యులర్ కు డిఫాల్ట్ షేడర్. కుక్టార్ ను లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది స్పెక్యులర్ షేడర్ మెనూ. బ్లిండ్ మరియు ఫాంగ్ లు 90% మెటీరియల్స్ కు అత్యంత సాధారణంగా ఉపయోగించే స్పెక్యులర్ షేడర్. హార్డ్నెస్ ఆబ్జెక్ట్ యొక్క ప్రకాశం లేదా స్పెక్యులారిటీ యొక్క వ్యాప్తిని నిర్ణయిస్తుంది. హార్డ్నెస్ 50 పై లెఫ్ట్ క్లిక్ చేసి మీ కీబోర్డ్ పై 100 టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. స్పెక్యులర్ ప్రాంతం ప్రివ్యూ గోళంలో ఒక చిన్న వృత్తానికి తగ్గింది.
మళ్ళీ హార్డ్నెస్ 100 పై లెఫ్ట్ క్లిక్ చేయండి. మీ కీబోర్డ్ నుండి 10 ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు స్పెక్యులర్ ప్రాంతం పెద్దదయ్యి ప్రివ్యూ గోళంపై వ్యాపిస్తుంది. కాబట్టి ఇవి మెటీరియల్ ప్యానెల్ యొక్క ప్రాథమిక సెట్టింగ్స్. మిగిలిన సెట్టింగ్స్ తరువాత ట్యుటోరియల్స్ లో కవర్ చేయబడును. ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళి ఒక కొత్త ఫైల్ ను సృష్టించండి. క్యూబ్ కు ఒక కొత్త మెటీరియల్ ను జతచేసి దాని రంగు మరియు పేరును బ్లూ కు మార్చండి. ఈ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఆస్కార్ చే అందించబడింది మరియు ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో రూపొందించబడింది. దీని గురించి మరింత సమాచారం క్రింది లింకుల వద్ద అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/nmeict-intro. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ ను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని contact@spoken-tutorial.org కు సంప్రదించండి. మాతో సహకరించినందుకు ధన్యవాదములు. ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగురువల్లి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.